హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సాటర్డే రోజు తీస్తున్న వ్లాగ్ అన్నమాట. ఆ రోజు పిల్లలకి స్కూల్ అయితే ఉంది. సో నేను లంచ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మధ్యాహ్నం వచ్చేస్తారులేండి లంచ్కి. అయితే పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ చేసి. దాని తర్వాత నేను లంచ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు రెసిపీస్ వచ్చేసి తోటకూర పప్పు, అలాగే టమాటో చారు, పాయసం కూడా చేస్తున్నాను. పిల్లలకి చాలా ఇష్టం కదా, అందులో సమ్మర్ కూడా. సో చలవ అన్నట్టుగా నేను సేమియా అలాగే సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. ఇక బెడ్రూమ్లోకి అయితే వచ్చేసానండి. ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా సర్దేశాను. దాని తర్వాత పిల్లోస్ అన్నీ కూడా సర్దేస్తున్నాను అనమాట. ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే డస్టింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా కష్టపడకుండా రోజుకి కొంచెం కొంచెం డస్టింగ్ అనేది చేసుకుంటే పెద్దగా కష్టపడకుండా ఈజీగా చేసుకోవచ్చండి. ఎట్ ఏ టైం అన్ని పనులు మనం ఒక్కసారే చేసుకోలేము. అంత హడావిడి గాబరా పడాల్సిన అవసరం కూడా లేదు. రోజుకి కొంచెం కొంచెం మనం క్లీనింగ్ అనేది పెట్టుకున్నాము అంటే ఎప్పుడు మన ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. మాకు వెంటిలేషన్ ఎక్కువగా ఉంటుందండి. సో అలాగే దుమ్ము కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకని రోజుకి కొంచెం కొంచెం డస్టింగ్ అనేది పెట్టుకుంటాను. పిల్లల బెడ్రూమ్స్ అయిపోయాయి, తర్వాత మా బెడ్రూమ్ అనమాట. హాల్ నీట్గా ఉండాలి అంటే సెంటర్ టేబుల్ చాలా నీట్గా ఉంచుకోవాలి. మన ఇంటికి ఎవరైనా వచ్చినా ముందు హాల్లోకే వస్తారు కాబట్టి హాల్ మస్ట్ అండ్ షుడ్ క్లీన్ చేసుకోవాలి రోజు కూడా. ఇక్కడ సైడ్ టేబుల్స్ ఉంటాయి కదా బెడ్రూమ్లో, అవి రెండు కూడా ఒకసారి నీట్గా తుడిచేస్తూ ఉన్నాను. రెగ్యులర్గా అయితే నార్మల్గా దుమ్ము ఉంటుంది కాబట్టి క్లీన్ చేసేస్తాను. వీక్లీ వన్స్ వచ్చేసి కొలిన్ వేసి తుడుస్తానండి. దాని తర్వాత ఇక్కడ బ్లైండ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఒకసారి క్లీన్ చేస్తూ ఉన్నాను. హడావిడి పడనండి, టకటక చేసేసుకోవాలి అలా ఏం లేదు. ఇదైతే నా రొటీన్, అలవాటైపోయిన వర్కే. అందులో చాలా హ్యాపీగా చేసుకుంటానన్నమాట. దుమ్ము కానీ లేకపోతే బట్టలు మిషన్లో వేయడం కానీ, కర్టన్స్ తీసేయడం కానీ అవన్నీ కూడా మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు. వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ లైట్ ఏంటంటే వెలగట్లేదన్నమాట. ఇలా దుమ్ము తుడిచేటప్పుడు ఏదో ప్రాబ్లం అయినట్టుంది, అందుకని చెప్పి అదే చెక్ చేస్తూ ఉన్నాను. అది ఓపెన్గా ఉంది కాబట్టి లైట్, అందువల్ల దుమ్ము ఉంటుంది ఎక్కువగా. సో నేను చిన్నది క్లాత్ ఒకటి పెట్టి తుడిచేస్తానమాట. ఆ తుడవడంలో బై మిస్టేక్ లైట్ లోపల చిన్న బల్బు ఉంటుంది కదా, పక్కకు జరిగింది. అది కొంచెం సరి చేస్తూ ఉన్నాను. ఈ బ్లైండ్స్ ఏంటంటే మనకు అసలు తెలీదు, దుమ్ము లోపలికే ఉంటుంది కదా, అయినా కూడా వీక్లీ వన్స్ అయితే నేను క్లీన్ చేసుకుంటాను. ఇలా బ్లైండ్స్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి. చూడండి దుమ్ము యాక్చువల్గా మనం కింద నుంచి చూసామంటే అస్సలు కనిపించదు, అందుకే కాటెక్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సడన్గా మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఈ వస్తువు మీద ఈ మురుకుంది, ఈ బ్లైండ్స్ మీద ఇలా దుమ్ముంది అని కంగారు పడాల్సిన అవసరం లేదండి. మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎన్ని పనులైనా ఇగ్నోర్ చేయకుండా చేసుకోవచ్చు. నేను మార్నింగ్ టైంలో ఏంటంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళాను అనుకోండి, ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను అనమాట. మార్నింగ్ లేయడంతోనే వంట పని అది లేకపోతే నీట్గా సర్దుకోవచ్చు బెడ్షీట్స్ అవన్నీ కూడా. బట్ మార్నింగ్ ఉన్న హడావిడి టైంలో పిల్లలకి వంట లేట్ అయిపోతుంది అనేసి కంగారుగా మనం కిచెన్లోకి వెళ్ళిపోతాం కదా. నాకైతే టైం ఉన్నా కూడా నేను చేయడానికి ఇష్టపడను అనమాట. మా వారు ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత డస్టింగ్ అనేది నిదానంగా నీట్గా చేసుకున్న తర్వాత ఇళ్ళంతా కూడా నీట్గా ఊడ్చేసి తడిబట్ట అనేది పెట్టేస్తాను. అప్పుడు చాలా వరకు మనకి పని కంప్లీట్ అయిపోయినట్టు ఫీలింగ్ నాకు వస్తుంది. ఒకరోజే మనము అన్ని రూమ్స్ క్లీన్ చేసుకోవాలంటే మనం వల్ల అవ్వదండి అస్సలు. అందుకని ఒక్కొక్క బెడ్రూమా లేకపోతే బెడ్రూమ్ హాలా అలా చూసుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు. కొలిన్ వేయకుండా నార్మల్గా దుమ్మంతా కూడా తీసేస్తాను. ఏదైనా గట్టి మరకలు ఉన్నాయి అంటే మాత్రం కొలిన్ వేసి క్లీన్ చేసుకుంటాను.
నెక్స్ట్ వచ్చేసి హాల్లో క్రాకరీ యూనిట్ అండి. ఇక రెగ్యులర్గా నాకు ఉండే డస్టింగ్ వర్కే అనమాట. కాకపోతే మొక్కలకి నీళ్లు పోయడం కానీ, హాల్లో కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇక ఆ పెద్దవి కుండీలు అనమాట. ఆ కుండీలకు కూడా మురికి చాలానే ఉంటుందండి. తెలీదు, మనం వాటర్ పోసిన వాటర్ అలా మట్టి చిందుతుంది కాబట్టి. సో వాటిని కూడా క్లీన్ చేసుకుంటాను. ఈ డస్టింగ్ వర్క్ మాత్రం ఈ రోజు నేను చేశాను, ఒక 1 వీక్ రిలాక్స్ అవుదాము అనుకోవడానికి లేదనమాట. రెగ్యులర్గా మనం చేస్తేనే ఎక్కువ శ్రమ పడకుండా ఉంటాము. ఈజీ వేలో మనకు క్లీనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదా, అలాగే నాకు కూడా హోమ్ ఆర్గనైజేషన్ అంటే చాలా ఇష్టం. ఇంటిని నీట్గా పెట్టుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇవన్నీ కూడా వీడియోస్ మెల్లమెల్లగా మీకు పెడుతూనే ఉంటాను. ఈరోజు డస్టింగ్తో పాటు ఇంకొక వర్క్ అయితే పెట్టుకున్నానండి. మీకు తెలిసిందే కదా, లేడీస్కి ఎన్ని బట్టలు ఉన్నా కూడా సరిపోవు. మనకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఒక్క డ్రెస్ కూడా మనకి కనిపించదు. అసలు కబోర్డ్స్లో నిండుగా బట్టలు అనేది ఉంటాయి కదా, వాటిని ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా పెద్ద పని. అవి కూడా నేనేంటంటే ఎట్ ఎ టైం కబోర్డ్ అంతా పీకి పడేసి అలా ఏం చేయను. నాకు సింపుల్గా వర్క్ చేసుకోవడం చాలా ఇష్టం. అది చేసినట్టు ఉండకూడదు, బట్ ఇల్లంతా కూడా నీట్గా ఉండాలి. అంటే మనము 2 ర్యాక్స్ తీసుకొని నీట్గా సర్దేసి మళ్ళీ వాటి ప్లేసుల్లో వాటిని సర్దేశామనుకోండి, ఎప్పుడు మన కబోర్డ్స్ చాలా నీట్గా ఉంటాయి. ఆ వర్క్ ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇవైతే నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. ఈ బాస్కెట్స్ అయితే నాకు భలే యూస్ఫుల్ అనే చెప్తాను నేను. నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా కావాలి అన్నా పైన ఇలా క్యాప్ లాగా ఇచ్చాడు కదా, లిడ్ ఇచ్చాడు. సో అది ఓపెన్ చేసేసి మనకి కావాల్సిన క్లాత్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకదాని మీద ఒకటి పడిపోవడం కానీ, ఒకటి తీస్తే 10 కింద పడిపోవడం కానీ అలా ఏం జరగదు. చాలా బాగా అనిపించాయి నాకు. నార్మల్గా సర్దుకునే కంటే కూడా ఇలా బాస్కెట్లో పెట్టుకుంటే చాలా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది మన వార్డ్రోబ్. దాంట్లో అయితే మొత్తము జీన్స్లు అలా పెట్టుకున్నానండి. ఇవన్నీ వచ్చేసి టాప్స్ పెట్టుకున్నా అనమాట జీన్స్ మీదకి, టీషర్ట్స్ అన్నీ కూడా. ఇంకొక చిన్న బాస్కెట్ ఉంది కదా, అందులో వచ్చేసి రెగ్యులర్గా నేను యూజ్ చేసి లెగ్గిన్స్ పెట్టుకున్నాను అనమాట. ఇక ఈ ర్యాక్ అంతా కూడా నావి వెస్ట్రన్ వేరే ఉంటాయి. మనము జీన్స్ని ఎంత నీట్గా పెట్టినా కూడా అవి పక్కకు అటు ఇటు అవుతూ ఉంటాయి కదా, అది కామన్నే, చాలా పెద్ద ప్రాబ్లము. అందుకని ఇలా బాస్కెట్స్లో పెట్టుకున్నానండి. వెల్ ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది అనమాట ఆ కబోర్డ్స్ అన్నీ కూడా. ఇలా ఎట్ ఏ టైం 2 ర్యాక్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇక బ్యాంగిల్స్ అవి కూడా ఇంకా ఇలాగే పెట్టుకుంటానమాట ఒక డ్రాలో. అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ చాలా టైమే అయిందనమాట. దగ్గరగా నాకు డస్టింగ్, ఈ వుడ్ వర్క్, క్లీనింగ్ మొత్తం కూడా 2 అవర్స్ అయింది. సో నేను ఈ రోజుకి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను అనమాట డస్టింగ్ అనేది. ఇంకా ఏదైనా ఉంది అంటే నేను రేపు చేసుకుంటాను. మార్నింగ్ నేను ఈ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే లెమన్ వాటర్, చియా సీడ్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఈ డస్టింగ్ అయిన తర్వాత తాగుదాము అని అదే గ్లాస్లో వేసుకుంటున్నాను. ఇలా మజ్జిగ కానీ లెమన్ జ్యూస్ కానీ చేసుకొని తాగితే బాగుంటుంది. కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి టీ కాఫీలు అవాయిడ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.